హలో! హాయ్! ఈరోజు మా ఊర్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ రైట్ సైడ్‌లో మనకొక హోటల్ ఉంది. సాయి హోటల్ అని. ఇందులోనే నేను షార్ట్ వీడియోస్ చేశాను కదా! సమోసా, కచోరీ, మలై చాప్ ఈ హోటల్‌లోనే దొరుకుతుంది. అండ్ ఈ ఏరియా మొత్తం మెయిన్ మార్కెట్ అని అంటారు. అండ్ ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్‌లో విజేత హాస్పిటల్ అని ఉంటుంది. అది కూడా చాలా ఫేమస్ హాస్పిటల్ ఈ ఊర్లో. అంటే మా ఇంటికి దగ్గరలో ఉందని నేను మీకు చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనం ముందుకెళ్తే మనకి చౌరస్తా వస్తుంది. ఇక్కడ మనకి రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా ఉంది. కాబట్టి ఈ చౌరస్తా పేరు రాజీవ్ గాంధీ చౌరస్తా అని అంటారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుందాం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో పోచమ్మ టెంపుల్ కూడా ఉంటది. అందరు ఇక్కడికి వచ్చి మొక్కుతారు పోచమ్మ టెంపుల్‌కి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం క్వార్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ రైల్వే క్వార్టర్స్ కాదు. మా ఊర్లో ఎస్‌పీఎం పేపర్ మిల్ ఉంది. సో వాటికి సంబంధించిన క్వార్టర్స్ ఇవి. అండ్ ఇది లారీ చౌరస్తా అని అంటారు ఈ జంక్షన్‌ని. అండ్ ఇక్కడ వాల్స్ పైన చూసారా ఎలా పెయింటింగ్స్ వేసారో భలే ఉన్నాయి ఇవైతే. అండ్ ఇక్కడ మనకి వస్తున్న లెఫ్ట్ సైడ్ గల్లీలో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు అక్కడ బ్లూ కలర్ బోర్డ్ కనబడుతుంది కదా, ఆ లోపల సైడ్ వెళ్తే మనకి ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. ఇది ఈఎస్ఐ హాస్పిటల్. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే మనకి ఇక్కడ ఒక బిల్డింగ్ వస్తుంది. అదే బిల్డింగ్ వసుంధర డిగ్రీ కాలేజ్. నేను ఇందులోనే చదివాను డిగ్రీ. అండ్ ఈ గల్లీ లోపలికి వెళ్తే అటు ఇంటర్ జూనియర్ కాలేజ్ కూడా ఉంది. నా ఇంటర్ అండ్ డిగ్రీ ఇదే కాలేజెస్లో చేశాను. వివేకానంద జూనియర్ కాలేజ్ ఈ గల్లీ లోపలికి వెళ్తుంటుంది. అండ్ ఇది వసుంధర డిగ్రీ కాలేజ్. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్లో థియేటర్ ఉంది. మా ఊర్లో ఒక్కగానొక్క థియేటర్, పేరు వచ్చేసి వెంకటరమణ థియేటర్. ఇక్కడ మా ఊరికి చుట్టుపక్కల చాలా పల్లెటూళ్ళు ఉన్నాయి. ఏదైనా సినిమా మంచిగా వస్తే మాత్రం అందరు ఇక్కడికే వస్తారు. అండ్ ఫుల్ అయిపోతుంది, హౌస్ఫుల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుందాం. అండ్ ఈ ఏరియాని మొత్తం బస్ స్టాండ్ ఏరియా అంటారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ కొట్టించుకొని వెళ్దాం మనం. మళ్ళీ రిటర్న్ ఇదే దారిలో వద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోతున్న ప్లేస్ త్రిశూల్ పహాడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంది. అండ్ అదే రూట్ త్రిశూల్ పహాడ్ కూడా వెళ్తుంది. సో ఇదే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి బస్ స్టాండ్ అండ్
ఇప్పుడు మనం టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్దాం పదండి. అక్కడ నుంచి మనకి ఏంటంటే ఎస్పిఎం పేపర్ మిల్ కూడా కనబడుతుంది. అండ్ మా స్కూల్ నేను ఏదైతే చదివానో 5th, 6th, 7th క్లాసెస్ ఫాతిమా కాన్వెంట్ స్కూల్లో చదివాను. ఆ స్కూల్ కూడా ఇక్కడ నుంచి కనబడుతుంది. బట్ ఇక్కడ మొత్తం క్లోజ్ చేశారు ఏరియా, అటువైపు వెళ్ళకుండా. ముందైతే మేము కింది వరకు వెళ్ళే వాళ్ళం. ఇక్కడ నుంచి ఈ పెద్ద పెద్ద బండల పైనుంచి ఎక్కి దిగి కింది వరకు వెళ్ళి అదంతా వ్యూ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు అదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా అయిపోయింది. చూడండి అక్కడ రెడ్ కలర్ షెడ్ వేసింది కదండి, అదే ఫాతిమా కాన్వెంట్ స్కూల్. ఇక్కడకి త్రిశూల్ పహాడ్కి వచ్చిన ప్రతిసారి నేను ఇక్కడ ఇదంతా చూసుకుంటాను ఎప్పుడు కానివ్వండి. నేను చదివిన స్కూల్ అని చెప్పి ఒక ఎమోషన్తో, అండ్ పేపర్ మిల్ ఉందని అదొకటి అలా. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఎటు వెళ్తున్నామంటే ఇక్కడ ఈ రెడ్ కలర్ రౌండ్గా చేసి క్లోజ్ చేశారు కదా, అది ఎందుకు అలా చేశారో అక్కడ దగ్గరికి వెళ్ళాక చెప్తాను. ఇక్కడ ఎందుకు ఇలా ఇంత స్పెషల్గా ఇదంతా క్లోజ్ చేశారు అంటే ఓన్లీ ఈ ఏరియా మాత్రమే. ఎందుకంటే ఇక్కడ జమ్మి చెట్టు ఉంది. దసరా టైంలో ప్రతి ఒక్క ఊరు నుంచి, మా ఊరికి దగ్గరలో చుట్టుప్రక్కల ఉన్న పల్లెటూర్ల నుంచి ఈ జమ్మి ఆకు కోసం ఈ త్రిశూల్ పహాడ్కి వస్తారు. అందుకోసమనే ఇదంతా క్లోజ్ చేశారు. దసరాకి చూడాలి, ఇక్కడ ఇసుక వేస్తే రాలేనంత జనాలు ఉంటారు. అండ్ ఈ త్రిశూల్ పహాడ్కి ఇది కూడా ఒక రూట్. ఇది 108 మెట్లు ఉన్నాయి. దీనికి చాలామంది మెట్ల పూజ అని కూడా చేసుకుంటూ ఎక్కుతారు పైకి. అంత పవిత్రమైన ప్లేస్, అంత సత్యం ఉంటుంది ఈ ప్లేస్కి. ఐ మీన్ సత్యనారాయణ స్వామి టెంపుల్కి. ఇది వాటర్ ట్యాంక్ ఇక్కడ. అండ్ ఇటు పక్కన చూసుకుంటే మనకి రావణాసురుడి కాల్చేది ఉంది అక్కడ. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక రూట్ ఉంది మనకి త్రిశూల్ పహాడ్కి. ఇది ఇంకొక దారి. ఫస్ట్ మనం ఎటు నుండి అయితే వచ్చామో అది కాలేజెస్ సైడ్ నుంచి రూట్. మెట్ల దారి ఉంది, అదొక రూట్. అండ్ ఇదొక రూట్. మొత్తం 3 రూట్స్ ఉన్నాయి త్రిశూల్ పహాడ్కి. అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ ఉన్నాయి చూడండి, 108 స్టెప్స్. ఇక్కడ నుంచే స్టార్ట్. బొట్లు కూడా పెట్టున్నాయి మెట్లుకి, ఎందుకంటే మెట్ల పూజ చేసుకుంటూ ఎక్కుతారు. ఎస్, ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుందాం. నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ మా స్కూల్ ప్లేస్, ఫాతిమా కాన్వెంట్ స్కూల్. అటువైపు వెళ్తే మనకి ఎస్పిఎం పేపర్ మిల్ కవర్ అవుతుంది, ప్లస్ స్కూల్ కూడా కవర్ అవుతుందని ఈ రూట్కి వెళ్తున్నాం. ఎస్, ఇప్పుడు మా స్కూల్ రూట్కి అయితే వచ్చేసాము. నేను చదువుతున్నప్పుడు వచ్చాను, తర్వాత ఇప్పుడు ఇన్ని ఇయర్స్కి మళ్ళీ వస్తున్నాను ఈ ఏరియాకి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో బ్లూ కలర్ గేట్ ఉంది చూడండి, అది మా ఆటో అంకుల్ వాళ్ళ ఇల్లు. 5th క్లాస్లో నేను ఆటోలోనే వచ్చేదాన్ని. 6th క్లాస్లో నాకు సైకిల్ కొనిస్తే సైకిల్తో ఈ రూట్లోనే స్కూల్కి వచ్చేదాన్ని. ఇప్పుడు వస్తుంది మనకి ఫాతిమా చర్చ్ లోపల మాత్రం చాలా బాగుంటుంది. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ మనకి బయట చూసుకున్నట్లయితే మేరీ మాత కూడా ఉంది చూడండి. ఎస్, అండ్
వచ్చేసాం మన ఫాతిమా కాన్వెంట్ స్కూల్కి. నేను చదువుకున్నప్పుడు ఈ స్కూల్ ఎలాగో ఉందో ఇప్పుడు మాత్రం అస్సలు లేదు అలాగా. చాలా చేంజ్ అయిపోయింది స్కూల్. ఇప్పుడు స్కూల్కి మెయిన్ గేట్ ఉంది కదా, ఆ బ్లాక్ గేట్ నుంచి స్ట్రైట్గా ఒక దారి ఉంది. ఆ దారి సైడ్ వెళ్తే మనకి ఎస్పీఎం పేపర్ మిల్ అనేది ఆ ఏరియా మొత్తం మనకి కవర్ అవుతుంది. చూద్దాం పదండి. దాదాపుగా సగం ఊరు మొత్తం ఎస్పీఎం పేపర్ మిల్ క్వార్టర్సే ఉన్నాయి. చూసారా ఎలా ఉన్నాయో ఇల్లులు మొత్తం. యాక్చువల్గా చెప్పాలంటే ఈ పేపర్ మిల్ ఉంది కాబట్టే ఫ్యాక్టరీ ఈ మా ఊరు అంత డెవలప్ అయింది. ఇప్పుడు పైన చూడండి అటువైపు అదే ఎస్పీఎం పేపర్ మిల్ ఫ్యాక్టరీ. అటువైపు పైన చూడండి ఫ్యాక్టరీ కనబడుతుంది. ఎస్ ఇదే, ఇదంతా ఫ్యాక్టరీ ఏరియా. ఇప్పుడే షిఫ్ట్ అయిపోయినట్టుంది, అందరు బయటికి వచ్చారు, ఎంప్లాయీస్ అందరూ, వర్కర్స్ కూడా. ఇదంతా ఫ్యాక్టరీ ఏరియా. ఇది గేట్ నెంబర్ 5 చూడండి. అండ్ మనకి ఇక్కడ ఎస్పీఎం పేపర్ మిల్ గ్రౌండ్ కూడా ఉంది. గ్రౌండ్ లోపలికి అలౌ చేయట్లేదు. మాకు ముందైతే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల అవన్నీ ఉంటుండే, బట్ ఇప్పుడు అలౌ చేయట్లేదు. ఇది ఇంకొక గేట్. ఆ గ్రౌండ్లో ఏంటంటే ఈ దసరా టైంలో బతుకమ్మ అందరు ఇక్కడికే తెచ్చి ఆడుకుంటారు. ప్రతి ఒక్క ఏరియా నుంచి, మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఏరియా నుంచి ఈ గ్రౌండ్కి వచ్చి బతుకమ్మ ఆడతారు. అండ్ లోపల సైడ్ వెళ్ళనివ్వట్లేదు ఇప్పుడు, కానీ ముందు వెళ్ళనిస్తుండే. అక్కడ లోపల పాము పుట్ట కూడా ఉంది. నాగుల చవితికి అక్కడికే వెళ్ళి మేము దాదాపుగా అక్కడే పుట్టలో పాలు పోస్తుండే. నాకు చాలా గుర్తు, ఎందుకంటే ఫాతిమా కాన్వెంట్ స్కూల్లో చదివేటప్పుడు ఆ పండుగ వచ్చిందని చెప్పి మమ్మల్ని స్కూల్ మధ్యలో టైమింగ్స్లో తీసుకొచ్చి అక్కడ పుట్టలో పాలు పోయించేవాళ్ళు మా పేరెంట్స్. చూసారా ఇదే గ్రౌండ్, ఇక్కడే బతుకమ్మ ఆడతారు. అండ్ మనకి ఇంకా చాలా దాహం వేస్తుంది, ఏదైనా జ్యూస్ తాగుదామని చెప్పి నా ఫేవరెట్ జ్యూస్ తాగడానికి వచ్చాను, మస్క్ మిలన్ మిల్క్ షేక్. అండ్ ఇది జ్యూస్ సెంటర్ వచ్చి మనకి మార్కెట్ ఏరియాలోనే ఉంది. ఫస్ట్ ఆయన ఏం చేస్తున్నాడు, మస్క్ మిలన్ పీసెస్ తీసుకున్నాడు, జార్లోకి షుగర్ యాడ్ చేసుకున్నాడు. అండ్ ఇది వైట్ పౌడర్ ఏంటని అడిగాను, మిల్క్ పౌడర్ అని అడిగాను ఫస్ట్. కాదు, బాదం వేయించి పొడి పట్టాడంట. అండ్ పాలు పోస్తున్నాడు, ప్యాకెట్ పాలు, డైరెక్ట్ పచ్చి పాలే వాడుతున్నాడు. అండ్ ఇప్పుడు దాన్ని మిక్సీ చేస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో. మా ఊర్లో అదొక్కగానొక్క ఓవర్ బ్రిడ్జ్. అండ్ ఇక్కడేమో మొత్తం జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. అండ్ చూడండి కంప్లీట్ 1 ప్యాకెట్, హాఫ్ ప్యాకెట్ పాలు మొత్తం వాడేశాడు.
ఎస్, గ్లాస్‌లోకి పోస్తున్నాడు. అండ్ ఈ బ్రౌన్ కలర్ పౌడర్ ఏంటి అంటే బూస్ట్ యాడ్ చేస్తున్నాడు. దాని మీద 2 స్పూన్స్ వేశాడు. అండ్ మీదికెళ్ళి కాజు కచ్చా పచ్చా దంచుకున్న కాజూస్ వేశాడు. అండ్ రూఅఫ్జా కూడా వేశాడు. ఎస్, నాకు చాలా ఇష్టం ఈ డ్రింక్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఎస్, ఇదేమో గవర్నమెంట్ హాస్పిటల్, ఎల్లగౌడ్ తోట కూడా అని అంటారు. ముందు ఇంత డెవలప్మెంట్ లేకుండే, గత 1 year బ్యాక్ మంచిగా చేశారు హాస్పిటల్ కూడా. లోపల కూడా చాలా బాగుంటుంది. చూశారు కదా ఈ వీడియోలో మా ఊర్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.